Sadness that brings you closer to God is better than the happiness that leads you away from God. పాపము చేస్తూ సంతోషాన్ని పొందుతూ దేవునికి దూరంగా జీవించడం కన్నా పాపము లేని జీవితం జీవిస్తూ శ్రమ అనుభవిస్తూ కష్టం అనుభవిస్తూ దానికి దగ్గరగా జీవించడమే మేలు. బైబిల్లో మోషే గారు దీనినే ఎంచుకున్నారు. ఆయన ఏమంటున్నారంటే అల్పకాల పాప భోగమును అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అంటున్నారు. రెండవదిగా ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముగా ఆయన ఎంచుకున్నారు. మూడవదిగా ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనగా ఒక రాజు అనిపించుకున్నట కంటే దేవుడిచ్చే బహుమానం మీద ఆయన దృష్టి ఉంచారు. ఈరోజు పాపము, శ్రమ, ధనము, నింద, రాజకుమారుడు అనగా ఫేమ్, ఇంకా దేవుడిచ్చే బహుమానము. ఈరోజు మీరు మీ జీవితంలో దేనిని ఎంచుకుంటున్నారు?